హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ ఉగాది ఫెస్టివల్కి ఈజీగా చేసుకునే కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేద్దామండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు మైదాను తీసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో వరకు మైదాను తీసుకున్నానండి. తరువాత దీనిలో 1 స్పూను వరకు గోధుమ రవ్వను వేయాలి. ఈ గోధుమ రవ్వ వేయడం వలన ఈ కజ్జికాయలు క్రిస్పీగా బాగా వస్తాయండి. తరువాత దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు, అలాగే 1 స్పూను వరకు నెయ్యి వేసి ఈ మైదాను ఈ నెయ్యితో పాటు బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా నీరు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, పిండిని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన 1 స్పూన్ వరకు నూనెను అప్లై చేయాలి. తరువాత తడి ఆరకుండా ఒక మంచి క్లాత్ను తడిపి దీనిపైన పెట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ కజ్జికాయలను స్టఫింగ్ చేయడానికి స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత దీనిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేయాలి. అలాగే ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. తరువాత దీనిలో ఒక 2 స్పూన్ల వరకు చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న జీడిపప్పును, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీల పొడిని 2 స్పూన్ల వరకు వేయాలి. తరువాత దీనిలో 1/2 కప్పు వరకు నువ్వులు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ, కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారను వేయాలి. ఇలా పంచదారను వేసిన తర్వాత ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి తరువాత దీన్ని తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, అరగంట తరువాత పిండి అయితే మరింత సాఫ్ట్గా అయ్యింది. ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ పిండి అంతా బాల్స్లా చేసుకుంటే ఆరిపోతుందండి. అందుకని కొద్దిగా పిండి తీసుకొని చిన్న బాల్స్లా చేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా తడిపిన క్లాత్ను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బాల్స్ను చపాతీ చేసే పీట పైన ఈ పూరీలా ఒత్తుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా పూరీలా ఒత్తుకోవాలండి. ఇది ఎక్కువగా పల్చగా లేకుండా అలాగని తిక్కుగా లేకుండా ఉండాలి. ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం స్టఫింగ్ కోసం చేసిన కొబ్బరి, గోధుమ రవ్వను దీనిలో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ పూరీతో ఈ వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసి ఇలా చేత్తో అద్దుకోవాలి. తరువాత వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే ఈ స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుందండి. అలాగే మంచి డిజైన్లా కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మనం తీసుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా ఒత్తుకోవాలి. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అలాగే నిల్వ కూడా ఉంటాయి. ఈ కజ్జికాయల్లో స్టఫింగ్ కోసం కోవా కూడా వేస్ట్ చేస్తారు. అలా అయినా బాగుంటుంది. ఇక్కడ అయితే నేను కోవా లేకుండా గోధుమ రవ్వ, కొబ్బరి తురుముతో చేస్తున్నానండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. ఇలా మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పూరి ఒత్తుకొని ఇలా కజ్జికాయలా చేసుకోవాలి. మీకు అన్నీ ఒకే సైజులో కావాలనుకున్నప్పుడు ఒక ప్లేట్తో అయినా ఇలా చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా పూరీలా ఒత్తుకొని చేయితో ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ కజ్జికాయలు ఒకలా వస్తాయండి. ఇలా చేసుకోవటం వీలవ్వకపోయినట్టయితే మరో విధంగా చేసుకోవచ్చు. ఇలా మరో బాల్ను తీసుకొని దీన్ని కూడా పూరీలా ఒత్తుకొని కజ్జికాయలు చేసే మిషన్ ఉంటుంది కదండి, ఈ అచ్చులో వేసి ఇలా కజ్జికాయల్లా చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పూరీల్లా ఒత్తుకొని కజ్జికాయలు చేసే ఈ మిషన్లో ఈ పూరి వేయాలి. తరువాత ఈ స్టఫింగ్ వేయాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు నుండి ఫోల్డ్ చేసి ఈ మిగతా పిండినంతటిని
తీసేయాలి. చూడండి ఈజీగా ఇలా కజ్జికాయలు వచ్చేస్తాయి. ముందుగా చేసుకున్న ప్రాసెస్ వీలవ్వకపోయినప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. తరువాత మరో పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి. అన్నీ ఒకే సైజులో కావాలనుకున్నప్పుడు ఇలా పిండి ముద్దను పూరీలా ఒత్తుకొని మనకు కావలసిన సైజు కప్పుని తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత బయటకు వచ్చిన పిండినంతటిని తీసి దీనిలో స్టఫింగ్ వేసి ఇలా ఒత్తుకున్నా ఈజీగా వస్తుందండి. చూడండి మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయలన్నీ చేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ను హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ముందుగా మనం రెడీ చేసుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కజ్జికాయలు వేసినప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఈ కజ్జికాయలను ఫ్రై చేసుకున్నట్టయితే బయటకు కలర్ మారి ఉడకకుండా సాగినట్లుగా వస్తుందండి. అందుకే ఎప్పుడైనా కజ్జికాయలు చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా బాగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్టయితే సాగినట్టుగా వచ్చేస్తుంది. ఇలా మనం చేసుకున్న కజ్జికాయలన్నిటినీ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా వేసినట్టయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న కజ్జికాయలన్నీ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయ్యేవి. సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కజ్జికాయలను ఈ ఉగాది ఫెస్టివల్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా కజ్జికాయలన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని స్టోర్ చేసుకుంటే వారం పాటు నిల్వ ఉంటాయి. చూడండి కజ్జికాయలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.